సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు అయితే ఆర్ట్ విత్ కార్తికేయ అనమాట. మీరైతే చూసారు కదా, స్మాల్ క్యూట్ గణేష అని చెప్పి నేను డ్రాయింగ్ ఫస్ట్ పార్ట్ అని చెప్పి నేను ఒక వీడియో అప్లోడ్ చేశా. దాంట్లో ఓన్లీ డ్రాయింగే అనమాట. ఇప్పుడు ఈ పార్ట్లో నేను ఈ సెకండ్ పార్ట్, దీంట్లో ఓన్లీ గణేశుడి కలరింగ్ వేద్దాం అనుకుంటున్నా. సో థర్డ్ పార్ట్లో శివుడు ఇంకా పార్వతి అమ్మవారి హ్యాండ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ వస్తాయి అనమాట. అయితే సో ఇది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్కి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇట్లా నీట్గా రబ్ చేసుకోవాలన్నమాట మనం. అంటే ఇట్లా ఈ ఎరేజర్తో రబ్ చేసుకుంటే దీన్ని క్లే ఎరేజర్ ఏదో అంటారు. దీంతో రబ్ చేస్తే మనకి దీంట్లో ఉన్న గ్రెఫైట్ అండ్ ఆల్సో లైట్ రబ్, అంటే పూర్తి రబ్ కాదు, డ్రాయింగ్ ఎంతవరకు రబ్ కావాలో అంతవరకే రబ్ అవుతుంది. నేనైతే ఈ 4 కలర్స్ అయితే గణపతికి యూజ్ చేస్తున్నా. ఒకటి డార్క్ బ్రౌన్ అండ్ ఒకటి నార్మల్ బ్రౌన్ అండ్ లైట్ పీచ్ ఒకటి అండ్ ఆల్సో పింక్ ఒకటి. ఇవి ఇట్లా డార్క్, అంటే డార్క్ టు లైట్ అనమాట. ఏది ఎక్కడ యూజ్ చేయాలో అక్కడే యూజ్ చేయాలి. మనం ఆయిల్ పేస్టల్స్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ డార్క్ వాల్యూస్ చూసుకోవాలి. సో మనం ఫేస్ కలరింగ్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మొత్తం డార్క్ ఉంది, అందుకని చెప్పి లైట్గా మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఏం చేయాలంటే డార్క్ కలర్ అనేది డార్క్గా ఉన్న చోట, అంటే డార్కెస్ట్ కలర్ ఉంటుంది కదా, డార్క్ కలర్ కంటే చాలా డార్క్ది, అది మనం మీడియం, చాలా డార్క్ ఉన్న చోట మీడియం ప్రెజర్తో అప్లై చేయాలన్నమాట. నెక్స్ట్ ఇట్లా డార్క్ కలర్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం హై ప్రెషర్తో, హై అండ్ మీడియం, అంటే మిడిల్, హైకి మీడియంకి మధ్యలో అప్లై చేయాలన్నమాట. ఇట్లా అప్లై చేయాలి. అయితే మనకి ఇట్లా చేస్తేనే ఆయిల్ పేస్టల్స్ అనేవి, చెప్పాలంటే ఆయిల్ పేస్టల్స్ చాలా కష్టం. మ్యాక్సిమం ఆఫ్ ద మెంబర్స్ ఆయిల్ పేస్టల్స్ యూజ్ చేయరు. ఎక్కువ మంది కలర్ పెన్సిల్స్, యాక్రిలిక్ పెయింట్స్ అట్లాంటివి యూజ్ చేస్తారు. బట్ ఆయిల్ పేస్టల్స్ ఎందుకు మంచి ఫీలింగ్ ఇస్తాయి. ఇదిగోండి, ఇట్లా లైట్గా బ్లెండ్ చేయాలి. పూర్తిగా ఇప్పుడే బ్లెండ్ చేయకూడదు. మనం లైట్గా బ్లెండ్ చేస్తే ఏంటంటే దాని తర్వాత బ్లెండ్ అయినాక సూపర్ ఉంటుంది డ్రాయింగ్. సో అంతే ఫ్రెండ్స్, ఇట్లానే మొత్తం ఎక్కడ డార్క్ ఉందో అక్కడ డార్క్, ఎక్కడ లైట్ ఉందో అక్కడ లైట్, అట్లా వేసుకుంటూ వెళ్ళడమే.
ఇప్పుడైతే మనం బ్లెండ్ చేయాలన్నమాట ఫేస్ని. మనం వైట్ కలర్ యూజ్ చేస్తున్నాం. దీనికి వైట్ కలర్తో చాలా యూజెస్ ఉంటాయి అనమాట. ఆయిల్ పేస్టల్స్లో ఇంకా కలర్ పెన్సిల్స్తో ఇట్లా మనం చాలా లైట్గా ఉన్న చోట వైట్ కలర్తో ఇట్లా గీసుకోవాలన్నమాట. వైట్ కలర్ చాలా యూజ్ అవుతుంది చెప్పాలంటే. యాక్చువల్లీ అందరూ వైట్ కలర్ యూజ్ చేస్తా అంటూ ఉంటారు, కానీ ఆర్టిస్ట్కే తెలుస్తుంది అసలు వైట్ కలర్ యూజ్. అంతే సింపుల్. ఇక్కడ నుంచి ఇట్లా వేసేసి వెంటనే మనం బ్లెండ్ చేసేయాలి అంతే. ఇట్లా ఇయర్ బడ్స్ యూజ్ చేయొచ్చు, టిష్యూ పేపర్స్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఇయర్ బడ్స్ అయితే మనకి ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో నీట్గా బ్లెండ్ అవుతుంది అండ్ ఆల్సో బెస్ట్ అనమాట అవే. సో ఇంతే అనమాట. సో మన గణపతి ఫేస్ అయితే అయిపోయింది. మనం ఇప్పుడు గణపతికి ఉన్న కొంచెం లిటిల్ హెయిర్ అయితే వేస్తున్నాం అనమాట. దీంట్లో మనం అయితే లైట్ పీచ్ కలర్ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మన స్కిన్లోనే లైట్ పీచ్ ఉంది కాబట్టి. హెయిర్లో లైట్ పీచ్ కలర్ లేదు. మనం ఓన్లీ డార్క్ బ్రౌన్ అండ్ బ్రౌన్ యూజ్ చేస్తున్నాను అనమాట నేనైతే. అండ్ ఆల్సో లైట్గా లైట్ బ్రౌన్ కూడా యూజ్ చేస్తాను. నెక్స్ట్ వీ షుడ్ ఆల్సో బ్లెండ్ ఇట్. సో మీకు స్క్రేపర్ తెలిసిందే అనమాట. ఇట్లా మనం ఆయిల్ పేస్టల్స్ కొన్నా సరే దాంట్లో ఇస్తాడు. ఒకవేళ మీ దగ్గర స్క్రేపర్ లేకపోతే మీరు సిజర్స్తో అన్నా, లేకపోతే అంటే నైఫ్ ఉంటుంది కదా, అంటే కూరగాయలు కట్ చేసే నైఫ్ కాదు, ప్రాజెక్ట్స్ అట్లాంటివి చేసే నైఫ్ ఉంటుంది కదా, దాంతో కూడా మీరు స్క్రేప్ చేయొచ్చు. ఇట్లా స్క్రేప్ చేయాలన్నమాట. హెయిర్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్ స్క్రేప్ చేయాలి. సో హెయిర్ అయితే అయిపోయింది అనమాట. మనం ఇప్పుడు ఐస్ చూద్దాం. ఐస్కి ఐ టుక్ డార్క్ బ్రౌన్. ఫస్ట్ మనం ఐస్ మొత్తం ఫిల్అప్ చేసేయాలి.
మధ్య మధ్యలో లైట్గా బ్రౌన్ బ్లెండ్ చేయడానికి, జస్ట్ బ్లెండ్ అనమాట. And we should take a earbud and we should blend it. మనం బ్లెండ్ చేస్తే ఏంటంటే ఇప్పుడు మనం బ్లాక్ కలర్ పెన్సిల్తో దీని మీద గీయచ్చు అనమాట. అంటే ఇక్కడ సర్కిల్ చుట్టూ అవుట్లైన్ అవన్నీ ఉన్నాయి కదా. లెట్స్ టేక్ ఏ బ్లాక్ కలర్ పెన్సిల్ అనమాట. డ్రా సర్కిల్ అవుట్లైన్. మధ్యలో కూడా ఇట్లా రౌండ్ అట్లా ఉందన్నమాట. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఒక వైట్ చుక్క ఉంటుంది అనమాట. కానీ అది మనం ఇప్పుడే పెట్టాం, మనం అది తర్వాత అక్రిలిక్ పెయింట్తో పెడతాం అనమాట. సో లైట్గా అవుట్లైన్ అయితే ఇచ్చేయాలి ఐస్కి. ఇప్పుడు మనం లైట్గా బ్రౌన్ కలర్ పెన్సిల్ తీసుకొని, అంటే ఐబ్రోస్ ఈ ఫోటోలో బ్రౌన్ కలర్లో ఉన్నాయన్నమాట, బ్లాక్ లేవు. అందుకని చెప్పి లైట్గా ఎట్లా ఉందో అట్లా బ్రౌన్ కలర్ పెన్సిల్తో ఇచ్చేసి ఐబ్రోస్ అండ్ ఐస్ పైన కింద ఇట్లా లైన్స్ అవి ఉన్నాయి, బ్రౌన్ కలర్ పెన్సిల్తో ఇచ్చేస్తే సో అంతే అనమాట. మన గణపతి ఫేస్ అయితే రెడీ. నువ్వు ఇయర్స్ దగ్గరికి వెళ్దాం. ఇయర్స్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ కలర్స్ ఉన్నాయి, కానీ లైట్గా పింక్ కొంచెం ఎక్కువ ఉంది. సో ఫస్ట్ ఈ అవుటర్ పార్ట్ కలర్ చేద్దాం అనమాట.
ఇప్పుడు గణపతి కలరింగ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం శివుడి చెయ్యి ఇంకా పార్వతమ్మ వారి చెయ్యి ఇంకా బ్యాక్గ్రౌండ్ కలరింగ్ అయితే చేద్దాం. సో స్టే ట్యూన్. టాటా బాయ్ బాయ్. సో అంతే ఫ్రెండ్స్, ఇట్లా ఇయర్స్కి ఇంకా ఫేస్కి వేసినట్టే సేమ్ బాడీకి కూడా వేసేయాలన్నమాట. సో ఇప్పుడు నేను బాడీకి వేస్తా, మీరు చూడండి.
సో గణేశుడి కలరింగ్ అయితే అయిపోయింది అనమాట. నా గణేశుడికి బొట్టు పెట్టేద్దాం. నేను రెడ్ కలర్ పోస్ట్ కలర్ తీసుకున్నా. లైట్గా బ్రష్ దాంట్లో డిప్ చేసి గణేశుడికి అయితే బొట్టు పెట్టేసాము అనమాట. అండ్ ఆల్సో ఐస్ దగ్గర ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి కదా వైట్ కలర్తో, అవి కూడా పెట్టేద్దాం. లెట్స్ టేక్ వైట్ కలర్ పెయింట్ అండ్ 1 బ్రష్. లెట్స్ టేక్ ఇట్ చిన్నది పెట్టాలంటే మరీ పెద్దది పెడితే బాగోదు, డ్రాయింగ్ మొత్తం పోతుంది పెద్దది పెడితే. జస్ట్ స్మాల్ వన్, అంతే అంతే, దట్స్ ఆల్. ఇట్లానే ఓకే. ఇప్పుడు గణపతి కలరింగ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం శివుడి చెయ్యి, ఇంకా పార్వతి అమ్మవారి చెయ్యి, ఇంకా బ్యాక్గ్రౌండ్ కలరింగ్ అయితే చేద్దాం. సో స్టే ట్యూన్డ్. టాటా, బాయ్ బాయ్.